ప్రిజం పబ్ కాల్పుల కేసులో పట్టుబడ్డ ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ గురించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దొంగతనాలను నమ్ముకున్న ప్రభాకర్ లైఫ్ స్టైల్ పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోదు. ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. హోటల్ ఫుడ్ అస్సలు తినడు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తాడు. వాడే దుస్తులు, వేసుకునే బూట్లు అన్ని హై ఎండ్ బ్రాండ్స్. లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేస్తాడు. ఇతడెంత లావిష్ లైఫ్ గడుపుతున్నాడో అతడి తండ్రి అంత కటిక పేదరికంలో కాలం వెల్లడిస్తున్నాడు. బత్తుల ప్రభాకర్ ఓ రిచ్ దొంగ. చేసేది దొంగతనాలే, కానీ లగ్జరీ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. హైదరాబాద్ లోని పాష్ ఏరియాలో అతడు నివాసం ఉంటున్నాడు. ఖరీదైన ఫ్లాట్ ని అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె 60,000 రూపాయలుంటుందని, అదనపు ఖర్చులు కూడా యజమానికి చెల్లిస్తాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రభాకర్ హోటల్లో భోజనం చేయడు. అందుకే తనకంటూ ఇంట్లోనే ఒక వంట మనిషిని నియమించుకున్నాడు. వంట మనిషి నెల జీతం 10,000 రూపాయలు. 3 పదుల వయసులోనే అత్యంత ఖరీదైన జీవితానికి ప్రభాకర్ అలవాటు పడ్డాడు. బత్తుల ప్రభాకర్ నెలవారీ ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. అతడుండే ఫ్లాట్ చూసిన వారికి ఎవరైనా ఇతను దొంగ అని తెలీదు. ఇక దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. బ్రాండెడ్ కంపెనీల దుస్తులనే ధరిస్తాడు. అలాగే చెప్పులు, బూట్లు కూడా ఖరీదైనవి వాడతాడు. ఎక్కువ సార్లు ఒకే రకమైన దుస్తులు వేసుకోడు. శారీరక దారుఢ్యం కోసం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్ లో 2 పూటల ఎక్సర్సైజ్ చేస్తాడు. BMW, ఆడి వంటి ఖరీదైన కార్లు కొనుగోలు. పబ్బులు, రెస్టారెంట్లకు వెళితే వేలల్లో టిప్పులు. 5 రాష్ట్రాలలో దొంగతనాలు చేసిన గజ దొంగ బత్తుల ప్రభాకర్ జీవన శైలి ఇదే. తాను వాడేసిన వాటిని ఇతరులకు దానం చేసే అలవాటు కూడా ఈ కేటుగాడికి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ కు డైరీ రాసుకునే అలవాటు కూడా ఉంది. అది చూసి పోలీసులు స్టన్ అయ్యారు. ఒక నేరగాడు డైరీ రాయడం చాలా అరుదైన విషయమని పోలీసులు చెబుతున్నారు. అందులో తన లక్ష్యాల గురించి రాసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ జైల్లో ఓ నేరస్తుడితో ప్రభాకర్ కు ఏర్పడ్డ పరిచయంతో 10 లక్షలు ఖర్చు చేసి బీహార్ నుంచి 3 తుపాకులు, 500 బుల్లెట్లు తెప్పించుకున్నాడు. తుపాకీ ఎలా కాల్చాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొండ ప్రాంతాల మధ్య ప్రాక్టీస్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రాక్టీస్లో భాగంగా ఓ కుక్కను కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అతడి వెంట ఉండే స్నేహితులను ప్రశ్నించగా తనకి ఏపీలో చేపల చెరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, రక్షణ కోసం తుపాకులు కొనుగోలు చేసినట్టు చెప్పేవాడని దర్యాప్తులో తేలింది. పెళ్లైనా ప్రస్తుతం భార్యతో ఉండటం లేదు. గచ్చిబౌలిలోని ఫ్లాట్లో మరో రాష్ట్రానికి చెందిన యువతికి డబ్బు ఆశ చూపి ఆమెతో ఉంటున్నాడు. 5 లగ్జరీ కార్లు వేర్వేరు వ్యక్తుల పేర్లతో కొన్నాడు. ఇటీవల బాగా మద్యం తాగి కారు నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను గమనించి వాహనాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారయ్యాడు. మరుసటి రోజు తన అనుచరుల్లో ఒకరికి 1,00,000 రూపాయలిచ్చి కారు నడిపినట్టు పోలీసుల ముందు అంగీకరించాలని పంపించినా ట్రాఫిక్ పోలీసులు ఈ మోసాన్ని తిప్పికొట్టారు. నిందితుడు వేశ్యల దగ్గరికి వెళ్లినప్పుడు ఎక్కువ డబ్బిచ్చి వారి పేరు మీద సిమ్ కార్డులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గోవాకు వెళ్లొచ్చాడు. ఎప్పటికైనా గోవాలో లగ్జరీ హోటల్ కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసమే గోవా వెళ్లొచ్చాడు. 23 ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీలు చేయగా అన్ని చోట్ల ఉదయం రెక్కీ చేసినట్టు తేలింది. రాత్రి 11 తర్వాత దొంగతనం చేసి కొన్ని గంటలు అక్కడే నిద్రిస్తాడు. పెట్రోలింగ్ పోలీసులకు చిక్కకుండా ఈ ఎత్తు వేస్తున్నాడు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్లి బస్సులు, ఆటోల్లో తానుండే ప్రదేశానికి చేరుకుంటాడు. మద్యం సేవించడం ప్రభాకర్ వీక్నెస్. ప్రతిరోజు మందయ్యాల్సిందే. బత్తుల ప్రభాకర్ సొంతూరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లె. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు చనిపోయారని చెప్పాడు. అయితే ప్రభాకర్ తండ్రి బతికే ఉన్నాడు. తండ్రి కృష్ణయ్య కటిక పేదరికంలో ఉన్నాడు. రేషన్ బియ్యం, గవర్నమెంట్ పింఛన్కు తోడు ఆలయాల దగ్గర భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నారు. కొడుకు తన్ని ఎప్పుడో వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణయ్య. ఆయనకు 1985లో సుబ్బమ్మతో పెళ్లైంది. 2000 సంవత్సరంలో కూలీ పనులకు గుంటూరు వెళ్లారు. చిలుకూరిపేటలో ప్రభాకర్ పుట్టాడని కృష్ణయ్య చెబుతున్నారు. చదువుతాడనే నమ్మకం రాలా సరిగ్గా. ఇంకా నా భార్య 2010లో చనిపోయింది భీమవరంలో. ఇంకా నాకు పరిస్థితి ఏముంది, భార్య లేదు, పిల్లాడు చూస్తే నా మాట ఇన్నేటి కనపడలా. నేను నేరుగా మా ఊరికి చిత్తూరు జిల్లాకు వచ్చేసి జీవనం చేసుకుంటా ఇంతకాలం గడిస్తే ఇంతవరకు నాకు ఎవరు సహాయం లేరు. కొడుకులు చూస్తారా, కొడుకులు లేరు. కూతురు చూస్తారా, కూతురు లేరు. ఎవరు లేరు. ఇంకా నాకు అవమానం ఒకటే మిగిలింది సార్. బత్తుల ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడికి సహకరిస్తున్న వారి గురించి ఆరా తీస్తున్న క్రమంలో 2 చిక్కారు. ప్రిజం పబ్ దగ్గర కాల్పులు జరపడానికి ముందు ప్రభాకర్ ను స్కోడా కార్లో డ్రాప్ చేసిన రంజిత్, రోహిత్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ప్రభాకర్ ను కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.